Hi guys. So today in day 26, I will cover the remaining part of fisheries. As you all know, I've covered important days, important fish species. Okay, ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో మెయిన్స్ ఎస్పెషల్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఫిషరీస్ టాపిక్ స్కిప్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్కిప్ చేయకండి. ఫిషరీస్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, 3 to 4 మార్క్స్ వచ్చే సబ్జెక్ట్. సో మీరు ఏంటంటే ఒకసారి పార్ట్ 1 చూడండి. అందులో నేను ఇంపార్టెంట్ డేస్ లైక్ ఇంపార్టెంట్ 3 ఇంపార్టెంట్ డేస్ అంటే ఫిషరీస్కి రిలేటెడ్, అలాగే ఫ్యూ అంటే అన్ని ఫిషెస్ కాకుండా ఫ్యూ ఇంపార్టెంట్ లైక్ ఇండియన్ కార్ప్, ఎగ్జాటిక్ కార్ప్స్, అలాగే ఫ్యూ వన్ లైనర్స్ అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకొని అంటే జీరో నాలెడ్జ్ ఉన్న జస్ట్ కొంచెం ఎఫర్ట్తో గుర్తుండేలాగా నేను టాపిక్స్ కొన్ని చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి చూసుకోండి. లైక్ ఫీడింగ్ జోన్, ఫీడింగ్ హ్యాబిటెట్, క్రోమోజోమ్, డిఫరెంట్ స్టేజెస్, పాండ్ పారామీటర్స్ అన్నీ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఒకసారి పార్ట్ 1 చూస్తే ఐడియా వస్తుంది. ఓకేనా. సో ఈ సెకండ్ పార్ట్లో ఏంటంటే నేను ఇంపార్టెంట్ డిజీజెస్ అంటే మెయిన్గా ఏ డిజీజెస్ ఎందులో వస్తాయి, అలాగే ఇంపార్టెంట్ టెర్మినాలజీస్. ఓకే, యూ కెన్ రిమెంబర్ దిస్ టెర్మినాలజీ విత్ వన్ రీడింగ్. ఓకే, మ్యాక్సిమం డెఫినేషన్ ఆ నేమ్స్లోనే ఉంటుంది, బట్ చిన్న డిఫరెన్సెస్ ఉంటుంది. మేక్ ష్యూర్ ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి చూసుకోండి అనమాట. ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళు వీటికి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి అంటే రివిజన్స్ టైంలో. ఓకేనా. సో ఫస్ట్ కొన్ని టర్మినాలజీస్ చూద్దాం విచ్ ఆర్ సిమిలర్ అండ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించేవి. ఓకే, నాకు ఇంపార్టెంట్ అనిపించినవి నేను చదువుకుంటున్నాను, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ పిషీ కల్చర్. పిసి, వెనెవర్ యూ సీ ద వర్డ్ పిసి, రిమెంబర్ దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు production of fishes. Okay, pc fish. Okay, so production of fishes in lakes, rivers, ponds, so everything it is a production of culture regarding fishes anamata. Pisciculture antene you have to remember this word fishes. Okay, regarding fishes. Aquaculture means entire aquatic organisms, so farming of aquatic organisms such as fish, shellfish and related all అంటే అక్వాటిక్ ప్లాంట్స్ అన్నీ రిలేటెడ్ మనకి ఆ పర్టికులర్ ఏమంటారు పాండ్స్లో ఐ మీన్ ఓషన్స్ అన్నీ. అంటే అక్వాకల్చర్ అంటే మనం అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అన్నీ అనమాట. ఓకే, అన్ని ఫిష్తో పాటు ఇంకా అన్నీ అనమాట అక్వాకల్చర్. ఓకే, మేరీకల్చర్ మీన్స్ యునో రిమెంబర్ మెరైన్ సెలైన్ వాటర్, సెలైనిటీ కండిషన్. సో కల్చర్ ఆఫ్ మెరైన్ ఆర్గానిజమ్స్ ఇన్ మెరైన్ వాటర్, ఓన్లీ మెరైన్ ఆర్గానిజమ్స్ లైక్ క్లామ్స్, ఇంకా వాటిని ఏమంటారు ఆయిస్టర్స్, ట్యూనా, మ్యూజల్స్ అంటే మెరైన్ ఆర్గానిజమ్స్ మెరైన్ కండిషన్స్లో అచ్చంగా గ్రో చేయని మేరీకల్చర్ అంటారు. సో ఒక్కసారి డిఫరెన్సెస్ చూసుకోండి. ఇక్తియాలజీ అన్న ఫిషెస్ అనమాట. కాకపోతే ఏంటంటే సైంటిఫిక్ స్టడీ. ఓకే, మనకు తెలుసు ఆల్మోస్ట్ లోగోస్ అంటేనే మనకి ఒక పర్టికులర్ స్టడీ అని తెలుస్తుంది, బట్ ఇక్తియాలజీ అంటే సైంటిఫిక్. ఇది కూడా పిసికల్చర్ అంటే ఆ ప్రొడక్షన్ అనమాట. ఇక్తియాలజీ అంటే ఎంటైర్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఫిషెస్ అనమాట. అంటే ఏంటి, ఇంక్లూడింగ్ ఆల్ టాక్సానమీ ఏంటి అంటే క్లాసిఫికేషన్, అనాటమీ, బిహేవియర్ లైక్ ఎకాలజీ, ఫిజియాలజీ అన్నీ అనమాట. మొత్తం ఎంటైర్ ఫిష్ సైంటిఫిక్ స్టడీని ఇక్తియాలజీ అంటారు. ఓకే, నెక్స్ట్ ఫిష్ హస్బెండరీ. అంటే సేమ్ మనకి యానిమల్ హస్బెండరీ లాగా బ్రీడింగ్ అండ్ రేరింగ్ అనమాట. అంటే అచ్చంగా ఆ పర్టికులర్ వెరైటీస్, పర్టికులర్ సీజన్, మొత్తం ఏ ఫిష్ ఎలా ఏంటి అనేది ఫిష్ హస్బెండరీ అనమాట. ఓకేనా, ఇది ఒక సెక్టర్ అంటే స్టడీస్కి రిలేటెడ్ రిగార్డింగ్ ఒకసారి ఆ డిఫరెన్సెస్ చూసుకోండి. ఓకే, ఆఫ్టర్ దట్ వెరీ ఇంపార్టెంట్ వేర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 mark ఈస్ అనడ్రోమస్ ఫిష్, క్యాటడ్రోమస్ ఫిష్, యాంఫిడ్రోమస్, పొటాడ్రోమస్, ఓషనోడ్రోమస్. ఇక్కడ ఏంటి అంటే ఫిషెస్ మైగ్రేట్. ఓకే, అంటే ఒక కండిషన్లో బ్రీడింగ్ అంటే మనకి లైక్ ప్రొడక్షన్ ఎగ్స్ ఆ టైం చేసేటప్పుడు ఎలా అనేది ఈ 2 అనమాట మెయిన్గా. ఓకే, రిమెంబర్ దిస్ అనడ్రోమస్ ఫిషెస్ ఆర్ ద మైగ్రేటరీ ఫిష్ విచ్ లివ్ ఇన్ సాల్ట్ వాటర్. ఓకే, ఇవి సాల్ట్ వాటర్లో ఉంటాయి అన్నమాట మామూలుగా, బట్ దే బ్రీడింగ్ సీజన్ అప్పుడు ఫ్రెష్ వాటర్కి వెళ్తాయి అనమాట. ఓకే, ఒక్కసారి ఇది చూసుకోండి. ఓకే, live in fresh water. Okay, anadromous fish live in fresh water, they migrate to fresh water in breeding season. దీనికి ఆపోజిట్ catadromous fish live in fresh water but move to saline water in breeding season. Okay, ఇది ఒకసారి డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి ఈ 2. ఓకే, లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్, బ్రీడింగ్ టైంకి సెలైన్ వాటర్కి వెళ్తుంది అనమాట క్యాటడ్రోమస్ ఫిష్. ఓకే, ఆఫ్టర్వర్డ్స్ యాంఫిడ్రోమస్. వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ యాంఫీ, రిమెంబర్ దట్ ఇట్ ఈస్ బోత్. ఓకే, యాంఫీ మీన్స్ ఇట్ విల్ లివ్ ఇన్ బోత్ ఫ్రెష్ వాటర్
and saline water means irrespective of breeding seasons it will live in both conditions like fresh water, saline water, నార్మల్గా ఉన్నప్పుడన్నా లైక్ బ్రీడింగ్ టైంలో అన్నా ఎక్కడన్నా ఉండొచ్చు అనమాట. పర్టికులర్గా ఇదే అని కాదు. ఓకే, అది యాంఫిడ్రామస్ ఫిషెస్ అంటారు. ఓకే, పోటోడ్రామస్ ఫిషెస్ ఏంటి అంటే దే లివ్ ఓన్లీ ఇన్ ఫ్రెష్ వాటర్. ఓకే, బ్రీడింగ్ అయినా నార్మల్ కండిషన్స్ ఓన్లీ ఫ్రెష్ వాటర్ ఓన్లీ. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 5 క్వశ్చన్స్. పోటోడ్రామస్ ఫ్రెష్ వాటర్ ఓన్లీ. ఓషనోడ్రామస్, ఓషన్ అంటే మనం చెప్పొచ్చు సలైన్ వాటర్, సీ వాటర్. saline water only అంటే irrespective of breeding season or normal living conditions oceanodromous fish live only in saline water. ఓకే, సీ వాటర్. ఓకే, ఇవి ఒకసారి డిఫరెన్సెస్ చూసుకోండి. ఓకే, ఆఫ్టర్ దట్ పాలికల్చర్ అంటే సేమ్ మనకు తెలుసు మల్టీ స్టోరేజ్ క్రాపింగ్ టైప్లో ఎక్కడైతే అగ్రికల్చర్లో మనం చూస్తాం కదా. ఇటు ఏంటి అంటే పాలికల్చర్ అంటే మెయిన్గా మనం పాండ్ అవి పెట్టుకుంటాం కదా, రైజింగ్ అంటే మోర్ దెన్ 1 స్పీషీస్ అంటే మనకి ఒకటే స్పీషీస్ కాకుండా అక్వాటిక్ అంటే మనం ఆ పాండ్లో ఏదైతే రేజింగ్ కండిషన్స్ పెడతాం ఆ పాండ్ ఎకోసిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ని గ్రో చేయడం సో దట్ ఒక నుంచి ఒకటి బెనిఫిట్ అవ్వాలన్నమాట. అలా అనమాట. అంటే అగ్రికల్చర్లో మల్టీ స్టోరేజ్ క్రాపింగ్ ఎట్లాగో ఇందులో కూడా అట్లాగే అనమాట. ఒక ఫుడ్ ఒకటి అట్లా హెల్ప్ఫుల్ అయ్యేటట్టుగా. సో పాలికల్చర్ మీన్స్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ అ రేజింగ్ ఆఫ్ more than one aquatic organisms in the same pod, okay, to utilize the maximum benefit in the a particular ecosystem pond మనం పెట్టే దాంట్లో. ఓకేనా, ఆఫ్టర్ దట్ ఫీకండిటీ means ability of an individual means capacity of an individual fish టు ప్రొడ్యూస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సెల్స్. ఓకే, ఇది కెపాసిటీ టు లే ఎగ్స్ అనొచ్చు. ఆ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఏదంటే కెపాసిటీ. ఒకసారి వర్డ్ చూసుకోండి, ఫికండిటీ ఈస్ ది ఎబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఈ 3 ఫిషెస్ ఉంటాయండి మనకి మెరైన్ పెలాజిక్ ఫిష్, డీమర్సల్ ఫిష్, డీప్ సీ. ఓనా, ఒకసారి డిఫరెన్సెస్ చూసుకోండి. పెలాజిక్ ఫిష్ అంటే మనకి ఓషన్లో పెలాజిక్ రీజన్లో మీన్స్ నాట్ నియర్ షాలో రీజన్, బాటమ్ రీజన్ అంటే ఉంటాయి కదా పైన కింద మధ్యలో అలా. సో పెలాజిక్ ఫిషెస్ అంటే పెలాజిక్ జోన్, పైన కాదు కింద కాదు. సో దోస్ ఆర్ పెలాజిక్ జోన్లో, ఓషన్లో పెలాజిక్ జోన్లో ఉండే ఫిషెస్ని అంటే ఆ ఏరియాలో ఉండే ఫిషెస్ని పెలాజిక్ ఫిషెస్ అంటారు. డీమర్సల్ ఫిషెస్ మీన్స్ బాటమ్ ఫిషెస్ అంటే కింద ఉంటాయి అన్నమాట, పైన ఉండవు. ఓకే, ఒకసారి చూసుకోండి డీమర్సల్ ఫిష్. ఓకే, విచ్ లీవ్ ఇన్ బాటమ్ ఫీడర్స్ అంటారు వీళ్ళని. ఓకే, ఒకసారి చూసుకోండి. డీప్ సీ ఫిషెస్ అంటే ఏంటి అంటే ఇంకా ఫుల్ డీప్ బాటమ్ అంటే సన్లైట్ కూడా రాని ప్లేస్ అనమాట ఇది. ఓకే, ఒకసారి చూసుకోండి మీరు. డీమర్సల్ ఫిషెస్ ఆర్ దోస్ ఫిషెస్ విచ్ ఆర్ బియాండ్ ద ఫోటో ఎగ్జోయిక్ అంటే మనకి సన్లైట్ కూడా రాదనమాట, అంత లోపల ఉంటుందన్నమాట. ఓకేనా, ఒకసారి చూసుకోండి అది డీప్ సీ. అండ్ ఫిషెస్ దట్ లివ్ ఇన్ డార్క్నెస్ బిలో సన్లైట్ సర్ఫేస్ అంటే మనకు ఆ ఓషన్లో ఇంకేంటంటే అక్కడ ఇంకా సన్లైట్ కూడా అంత డార్క్ జోన్లో ఉండే వాటిని డీప్ సీ ఫిషెస్ అంటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ 2 కూడా ఇంపార్టెంట్ అండి, సిమిలర్గా ఉంటాయి. యూరీ హెలైన్ కండిషన్స్, స్టీనో హెలైన్. యూరీ హెలైన్ అంటే మనకి ఏమంటారంటే ఆర్గానిజమ్స్ దట్ లీవ్ ఇన్ అంటే టాలరేట్ మోర్ రేంజ్ ఆఫ్ సలైనిటీ అంటే ఎంత సలైనిటీ కండిషన్స్ అన్నా తట్టుకునే ఫిషెస్ని అంటే ఆ కండిషన్ని యూరీ హెలైన్ అంటారు. ఓకే, ఆర్గానిజమ్స్ విచ్ ఏబుల్ టు టాలరేట్ మోర్ రేంజ్ ఆఫ్ వైడ్ రేంజ్ అంటే పెద్ద వైడ్ రేంజ్ ఆఫ్ సలైన్ కండిషన్స్ అనమాట. ఆఫ్టర్వర్డ్స్ స్టీనోహెలైన్ మీన్స్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ ఏబుల్ టు టాలరేట్ నారో రేంజ్ ఆఫ్ సలైనిటీ. ఓకే, ఇదేమో మోర్ ఎక్కువ వైడ్ రేంజ్ ఆఫ్ సలైనిటీ, ఇది నారో ఓన్లీ కొంచెమే అనమాట. ఓకే, నారో సలైనిటీ. ఓకే, ఆఫ్టర్ దట్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టెర్మినాలజీస్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఈ ఏవైతే నేను లైక్ నెట్స్ చెప్పా కదా ఇంట్రెస్టెడ్ మెకనైజ్డ్ బోర్డ్స్ అంటే ఇంకొంచెం మీకు టైం ఉంది ఎఫర్ట్ చేయగలను ఫిషరీస్లో కొంచెం టైం అంటే యూ కెన్ సీ ఫిషింగ్ క్రాఫ్ట్స్. మీరు మనకి మెటీరియల్స్ ఉంటాయి కదా మనకి ఐకార్వి లేకపోతే తమిళనాడు ఇన్స్టిట్యూట్వి మెటీరియల్స్ లేదా ఏదన్నా కానీ చూసుకోండి ఒకసారి లైక్ మెకనైజ్డ్ బోర్డ్స్, నాన్ మెకనైజ్డ్ బోర్డ్, ఏ నెట్ ఏంటి, ఫిషింగ్ నెట్స్. ఓకే, అవి ఒకసారి చూసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంకా మీరు టైం పెట్టగలను అని అనుకుంటే. ఓకేనా, దాని తర్వాత మనకి ఇవి ఏమంటారు ఆ పట్టే దాంట్లో నేను ఒక 2 టెర్మినల్స్ చెప్తాను. నేను నోట్స్లో కూడా ఫస్ట్ పార్ట్లో మీకు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఆల్రెడీ మీరు చూస్తే ఐడియా ఉంటుంది. స్నాగింగ్ యాంగ్లింగ్. ఓకే,
ఈ వర్డ్స్ ఒకసారి చూసుకోండి అనమాట. స్నాగింగ్, యాంగ్లింగ్ అంటే సిమిలర్గా ఉంటాయి. స్నాగింగ్ అంటే ఏదైతే మనం పెడతామో, జర్కింగ్ అండ్ అన్బెయిటెడ్ హుక్. అంటే అది పట్టేటప్పుడు ఆ టర్మినాలజీస్ ఏముంటాయో ఒకసారి చూసుకోండి. స్నాగింగ్ వర్డ్, ఇంకోటి యాంగ్లింగ్. ఇట్లా ఈ పర్టికులర్ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. యాంగ్లింగ్ అంటూ హుక్ అండ్ లైన్. ఓకేనా? మనం క్యాచ్ చేసేటప్పుడు ఈ 2 వర్డ్స్ కొంచెం చూసుకోండి. స్నాగింగ్, యాంగ్లింగ్ అనమాట. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనకి బ్లూ రెవల్యూషన్ స్కీమ్ జనరల్గా మనకి లైక్ మనకి ఎలా అయితే అగ్రికల్చర్లో మన గ్రీన్ రెవల్యూషన్ ఉందో, అట్లాగే దీంట్లో బ్లూ రెవల్యూషన్ స్కీమ్ అని 2015లో స్టార్ట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. దీని మేజర్ రోల్ ఎలా అయితే గ్రీన్ రెవల్యూషన్ మనకి హై ఈల్డింగ్ వెరైటీస్, వీట్, రైస్, హై ఈల్డింగ్ వెరైటీస్ వల్ల ఎలా అయితే వచ్చిందో, దీనికి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే బయోఫ్లాక్ టెక్నాలజీ అని ఇది ఇంట్రడ్యూస్ చేశారనమాట. చాలా ఎకో ఫ్రెండ్లీ. నేను అంటే ఇట్ ఈజ్ ఏంటంటే అదొక మైక్రోబియల్ ప్రాసెస్ అనమాట. అంటే మన ఆ పర్టికులర్ పాండ్లో అన్నీ అనమాట సస్పెండెడ్ గ్రోత్ ఇన్ పాండ్స్, అగ్రిగేట్స్ అన్నీ లివింగ్, డెడ్ ఆర్గానిజం, ఫైటో ప్లాంక్టన్స్, బ్యాక్టీరియా అన్నీ ఏంటంటే పాండ్లో మనం పెట్టి అట్ ఏ టైం అంటే వాటర్ ఫిల్టింగ్. అంటే మీకు ఒకవేళ కాన్సెప్ట్ బాగా కావాలి అంటే ఒకసారి చూసుకోండి. ఏంటంటే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది బ్లూ రెవల్యూషన్ స్కీమ్ 2015. ఎందుకు అంటే మెయిన్గా ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల అంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనమాట. అంటే మనకి వాటర్ క్లీనింగ్కి పనికి వస్తుంది, అలాగే మనకి ఫుడ్ కూడా అనమాట. ఏదైతే మనకి ఫిషెస్ ఆ పాండ్లో మనం రేజ్ చేస్తామో మంచి ఫుడ్, ఎట్లా అంటే మనకి ఎక్కువ సిఎన్ రేషియో ఉండేటట్టుగా మనకి ఏదైతే ఫిష్కి మంచి కావాలో అట్లా మంచి న్యూట్రిషన్స్ ఉండే ఎన్విరాన్మెంట్ని మనం ఈ టెక్నాలజీ ద్వారా ఇస్తామన్నమాట. దీనివల్ల మనకి ఏంటంటే ఫిష్ ఈల్డ్ కానీ ఫిష్ క్వాలిటీ కానీ మంచిగా అయ్యిందనమాట. సో ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ ఒకసారి చూసుకోండి మీరు, మీకు ఇంకా డీటెయిల్డ్గా ఏంటి కావాలి అనుకుంటే. ఓకే, దాని తర్వాత ఏంటంటే మనకి ఇంకోటి ఇప్పుడు మనకి ఈ టెక్నాలజీ బయోటెక్నాలజీ ఉంటాయి కదా క్రాప్స్లో, బీటీ టెక్నాలజీ. అలాగే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక హార్మోన్ ఏంటి అంటే కనిపిస్తుంది అక్కడ, గోనాడ్రోటోపిన్. ఇవి నాకు తెలుసు, గుర్తుపెట్టుకోవడానికి కష్టం ఉంటుంది, బట్ జస్ట్ మరీ డీప్కి వెళ్ళకుండా జస్ట్ ఈ టర్మినాలజీస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దట్ ఒకవేళ గెస్సింగ్లో వచ్చిన గెస్ చేయడానికన్నా ఛాన్స్ ఉంటుంది కదా మనకి, మొత్తం వదిలేయడం కంటే కూడా. సో గోనోట్రోపింగ్ రిలీజింగ్ హార్మోన్ అనమాట. ఓకే, GnRH. ఇట్ ఈజ్ అన్ బ్రీడింగ్ హార్మోన్ టైప్లో గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అంటే ఇండ్యూస్ మనకి ఏంటంటే ఫిష్లో బ్రీడింగ్ అవ్వడానికి ఇప్పుడు మనకి క్యాటిల్లో మిల్క్ ప్రొడక్షన్కి లైక్ ఆక్సిటోసిన్, అడ్రినాలిన్ అట్లా హార్మోన్స్ చూసాం కదా. అలాగే ఫిష్లో బ్రీడింగ్ ఇండ్యూస్ చేయడానికి ఏ హార్మోన్ రెస్పాన్సిబుల్ అంటే ఏది ఇండ్యూస్ హార్మోన్ ఏది అంటే గోనోట్రోపింగ్. ఒకటే ఒక హార్మోన్ గుర్తుపెట్టుకోండి, గోనోట్రోపింగ్ రిలీజింగ్ హార్మోన్ అనమాట. ఓకే, ఇది అయితే మనకి పర్టికులర్గా సాల్మాన్లో వచ్చే ఈ హార్మోన్ని మనకి పేరు లైక్ ట్రేడ్ నేమ్స్ ఉంటాం కదా, లైక్ మనం హర్బిసైడ్స్కి వీటికి. అలాగే సాల్మాన్ గోనోట్రోపింగ్ రిలీజింగ్ హార్మోన్ మనకి లైక్ మార్కెట్లో ఓవాప్రిమ్ అనే దాంతో పిలుస్తారనమాట. లైక్ ట్రేడ్ నేమ్ అనుకోవచ్చు మీరు మార్కెట్లో ఉన్నవాడు, ఓవాప్రిమ్. సో మీకు ఎప్పుడన్నా ఆప్షన్స్లో క్వశ్చన్స్లో ఓవాప్రిమ్ అంటేనే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే అది సాల్మన్ గోనోట్రోపింగ్ రిలీజింగ్ హార్మోన్ అనమాట. అంటే అది ఎక్స్ట్రాక్ట్ చేశారు టు ఇండ్యూస్ బ్రీడింగ్ ఇన్ ఫిషెస్ అనమాట. ఓకేనా, ఇది కొంచెం నాకు కూడా చెప్పడానికి కష్టంగా ఉంది, బట్ కొద్దిగానే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోయినా ఈ వర్డ్స్ కొంచెం సెర్చ్ చేసుకొని టైం పెట్టుకొని ఒకసారి చూసుకోండి, బట్ స్కిప్ చేయకండి. ఓకేనా, ఓవాప్రిమ్, సాల్మన్ గోనోట్రోపింగ్ రిలీజింగ్ హార్మోన్. ఇది ఏంటంటే మనకి బయోటెక్నాలజీ ద్వారా అనమాట. అంటే మళ్ళీ బయోఫ్లాక్ టెక్నాలజీకి దీనికి కన్ఫ్యూజ్ అవ్వదు. ఇది ఏంటంటే బ్రీడింగ్ ఇండ్యూస్ చేయడానికి. ఇది ఏంటంటే మనకి మంచి క్వాలిటీ, ఇది ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ బ్లూ రెవల్యూషన్ స్కీమ్లో పార్ట్ అనమాట. అయితే మనకి జనరల్గా బ్రీడింగ్లో ఐడియా ఉంటే సో దీంట్లో ఈ స్పెసిఫిక్ పేరులోనే ఉంటుంది కాబట్టి నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు. లైక్ ఆండ్రోజెన్సిస్ అంటే మనకి అంటే లైక్ ఆ ఫిష్ డెవలప్మెంట్ యూజింగ్ ఓన్లీ పెట్రనల్. అంటేనే ఆండ్రోజెనసిస్ అంటే మేల్ పేరెంట్ పెటర్నల్ జీన్స్. గైనోజెనసిస్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫిష్ యూజింగ్ మెటర్నల్ జీన్స్, ఓన్లీ మెటర్నల్ జీన్స్. గైనిక్ ఓన్లీ మేల్. ట్రాన్స్జెనసిస్. ఓకేనా, ఇవన్నీ బ్రీడింగ్ జెనెటిక్స్లో ఐడియా ఉంటే ఏ వేటిలో అన్నా కామనే, బట్ అది మారుతుంది అనమాట ఏది ఉంటే అది. ఇప్పుడు ట్రాన్స్జెనసిస్ అన్నారు అనుకోండి,
ట్రాన్స్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇనర్షన్ అంటే మనకి ఫారెన్ జీన్స్ పెడితే లైక్ బీటీ టెక్నో ఎట్లా పెడతాం అట్లా. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ఫారెన్ జీన్స్, ఓకే, అది ట్రాన్స్జెన్సిస్ అనమాట. తర్వాత పాలిప్లాయిడీ అంటే మనకి డబ్లింగ్ ఆఫ్ ఉన్న డిఎన్ లైక్ ఉన్న క్రోమోజోమ్స్ డబ్లింగ్ చేయడం అనమాట. సో అది పాలిప్లాయిడీ. క్లోనింగ్ అంటే సేమ్ ఎగ్జాక్ట్గా ఉన్న ఇండివిజువల్ని డబల్ చేయడం, లైక్ సిమిలర్ ఇండివిజువల్ని తీసుకురావడం అనమాట క్లోనింగ్ అంటే, ఓకేనా. సో ఈ వర్డ్స్ అన్ని మీరు ఒక్కసారి మీకు నోట్స్ ఉంటే కనుక ఒకసారి చూసుకోండి, ఓకే. దాని తర్వాత ఏంటి అంటే ఇంకా ఇంపార్టెంట్ మీకు తెలుసు మనకి ప్రిజర్వేషన్స్ జనరల్గా ఒక ఫిషెస్ని ఎట్లా స్టోర్ చేస్తారంటే మీకు ఫ్రీజింగ్ అంటే కామన్గా కూల్ చేసి ఫ్రీజ్ చేస్తారు కదా పర్టికులర్ టెంపరేచర్స్. సో అది కూడా లైక్ స్టోరింగ్ కండిషన్స్ లైక్ మైక్రోబియల్ గ్రోత్ ఉండకుండా ఏమేమి చేస్తారు అంటే ఒకసారి మీకు చూసుకోండి. ఎలా అంటే కూలింగ్ అండ్ ఫ్రీజింగ్ ఎవరికైనా గుర్తొస్తుంది. సాల్టింగ్ అన్న అంటే సాల్ట్ వేసి ఎండి చేపలు అట్లా అంటారు, సాల్టింగ్, సన్ డ్రైయింగ్ అంటే ఇవి ఎక్కువ సాల్ట్, ఎడిషన్ ఆఫ్ సాల్ట్, సన్ డ్రైయింగ్. ఇవేంటంటే నేను జస్ట్ ఒకసారి వర్డ్స్ చూసుకోండి వేటికి రిలేటెడ్ అంటే మన ఫిష్ స్టోరింగ్ రిలేటెడ్, ఓకే. నెక్స్ట్ ఇంకోటి సాల్టింగ్, సన్ డ్రైయింగ్, ఫ్రోజింగ్, కూలింగ్ అండ్ ఫ్రోజింగ్ కండిషన్స్. ఇంకా ఇంకేమంటే స్మోకింగ్, ఇవన్నీ దగ్గర అంటే ఇవన్నీ జస్ట్ రిమెంబర్ దట్ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ మెథడ్స్ టు ప్రాసెసింగ్ ఫిష్ ప్రాసెసింగ్ కానీ బ్యాక్టీరియల్ గ్రోత్ రాకుండా మనం క్యానింగ్, స్మోకింగ్, సాల్టింగ్, సన్ డ్రైయింగ్, ఫర్మెంటేషన్ అన్నీ రిలేటెడ్ టు ఫిష్ అంటే ఆఫ్టర్ ప్రాసెసింగ్ స్టోరేజ్ కానీ ఎక్కువ నిల్వ ఉంచుకోవడానికి కానీ లేకపోతే ఇంకా అలా అనమాట. ఒకసారి దాని రిలేటెడ్ అనమాట, ఓకే. ఇవి టర్మినాలజీస్ మన బయోఫ్లాక్ టెక్నాలజీ బ్లూ రెవల్యూషన్ స్కీమ్ అంటే ఆ వర్డ్ 2015లో వచ్చింది. నేను ఈ స్కీమ్లో పార్ట్లో కవర్ చేస్తాను అది, ఓకేనా. స్నాగింగ్, ఈ కొన్ని వర్డ్స్. ఇంకా మళ్ళీ మన మెకనైజ్డ్ బోట్స్ ఏవి, నాన్ మెకనైజ్డ్ బోట్స్ ఏంటివి చూసుకోండి, ఓకే. ఆఫ్టర్ దట్ ఇంకా మనకి డిజీజెస్ ఉన్నాయి కదా. సో మెయిన్గా డిజీజెస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు నోట్ స్క్రీన్ షాట్ తీసుకున్నదో లేదో నేను ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ రిమెంబర్ ఏ డిజీజెస్ ఎందులో అని చెప్పి లైక్ బ్యాక్టీరియా, ఫిన్ అండ్ టెయిల్ రాట్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. మనకు వీటిలో సైంటిఫిక్ నేమ్స్ అంత ఇంపార్టెంట్ కాదు, అంటే సైంటిఫిక్స్ అడిగే అంత ఉండరు. బట్ మీరు ఒకసారి చూసుకోవాలనుకుంటే సైంటిఫిక్ నేమ్స్ కూడా చూసుకోవచ్చు. అంటే మీకు గుర్తుపెట్టుకోగలను కొంచెం మెమరీ లైక్ కెపాసిటీ ఉంది నేను అంటే ఫస్ట్ టైం అయినా నేను గుర్తుపెట్టుకోగలంటే చూసుకోండి. లైక్ బ్యాక్టీరియా, ఫిన్ అండ్ రాట్ నేను రాస్తాను అంటే నేను ఇక్కడ రాసుకోలేదు, నేను ఓన్లీ ఇక్కడ వరకే చదువుకుంటాను నేనైతే లైక్ ఏది ఏంటి అని చెప్పి. లైక్ ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను. బ్యాక్టీరియా హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుంది కదా. ఇక్కడ బ్యాక్టీరియల్ డిజీజెస్ ఏవి ఫిషెస్లో అంటే ఫిన్ అండ్ టెయిల్ రాట్, డ్రాప్సీ డిజీజ్, ఐ డిజీజ్, అల్సర్ డిజీజ్. ఫంగల్ డిజీజ్ అంటే వాటర్ మోల్డ్ డిజీజ్, ప్రోటోజోవల్, ఇక్థియోఫ్థారియాసిస్ ఆర్ వైట్ స్పాట్ డిజీజ్, నాట్ డిజీజ్, కోస్టియాసిస్ ఆర్ బ్లూ స్కిన్ డిజీజ్, ఓకే. వీటిలో ఫిన్ అండ్ టెయిల్ రాట్ ఈస్ కాజ్డ్ బై ఏరోమోనాస్ పంక్టాటా, ఓకేనా. ఏరోమోనాస్, ఇవి టైం పడుతుంది రాయడానికని నేను, ఓకేనా. మీకు గుర్తుపెట్టుకోండి. ఫిన్ అండ్ టెయిల్ రాట్ కాజ్డ్ బై ఏరోమోనాస్ పంక్టాటట్ అనమాట, ఓకే. నెక్స్ట్ డ్రాప్సీ ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్ టైప్లో అనమాట. సేమ్ ఏరోమోనాస్, హైడ్రోఫిలా అండ్ మిక్సోజోవన్ పారాసైట్ అంటే బ్యాక్టీరియా కమ్ పారాసైట్ రెండు కలిపి అనమాట డ్రాప్సీ. ఒకసారి ఇంట్రెస్టెడ్ ఉంటే చూసుకోండి లైక్ టైం పెట్టగలను అనుకుంటే. ఐ డిజీజ్ వచ్చేసరికి ఏరోమోనాస్ లిక్విఫేషియన్స్ అనమాట, ఓకేనా. అయిపోయిన తర్వాత అల్సర్ డిజీజ్ వచ్చేసరికి ఏరోమోనాస్ హైడ్రోఫిలా. కావాలంటే నేను ఈ డిజీజ్ ఇది షార్ట్లో రాసి పెడతాను, ఓకేనా, అంటే సపరేట్గా. సో దట్ మనకి స్క్రీన్ షాట్ తీసుకున్న డైరెక్ట్ రిమెంబరెన్స్కి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వాటర్ మోల్డ్. అయితే దీంట్లో స్పెసిఫిసిటీ లైక్ ఈ డిజీజ్కి పెక్యులర్ క్యారెక్టర్ అట్లా ఏం లేదు, అన్నీ సిమిలర్గానే ఉన్నాయి. ఇప్పుడు నేమ్లోనే ఉంది చూడండి ఒకసారి. ఫిన్ అండ్ టెయిల్ రాట్ అంటే మనకి ఫిన్స్ మీద టెయిల్స్ మీద ఇట్లా ఉంటాయి కదా. ఫిష్ గీసగా ఎక్కడ ఉంది పేజ్. ఇప్పుడు ఈ ఫిషెస్ ఉంది ఇట్లా ఫిన్స్
టేల్స్ ఇవి ఉంటాయి కదా, అవేంటి అంటే ఫిన్ అండ్ టేల్ రాట్లో మనకి ఇట్లా కొంచెం గట్టిగా అయిపోయి డ్రై అయిపోయి అంటే వైట్ లైన్స్ మార్జిన్స్లో వీటిల్లో వైట్ లైన్స్గా వచ్చి ఏంటి అంటే ఇట్లా ఇట్లా అంటే తునిగిపోయేలాగా అట్లా బ్రిటిల్ అంటారు కదా, ఇట్లా ఈజీగా బ్రేక్ వెళ్ళిపోయాలి అంటే రాటింగ్ అంటే కొంచెం డ్రై అయిపోయి ఫస్ట్ వైట్ లైన్స్గా వచ్చి బయటగా ఇంకా అంత డీటెయిల్డ్గా కాదండి, జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. వైట్ లైన్స్ ఫిన్ అండ్ టేల్ రాట్స్ కంటే ఫిన్స్ పార్ట్లో టేల్స్ పార్ట్లో వైట్ కలర్గా మార్జిన్స్ వచ్చి అవి బ్రిటిల్ అయిపోతాయి అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాల్సింది. డ్రాప్సీల్ డిసీజ్లో ఏంటంటే ఒక ఫ్లూయిడ్ లాగా మనకి లైక్ ఫ్లూయిడ్ లాగా కారుతాయి అనమాట, డ్రాప్స్గా అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఇంకా ఎక్కువ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు నోట్స్లో రిఫర్ చేసుకోండి, లేదంటే మనకు గూగుల్లో పిక్టోరియల్ ఫామ్లో అంటే ఫొటోస్ చూసుకొని కూడా మీరు చదువుకోవచ్చు. డ్రాప్ టైప్లో ఫ్లూయిడ్స్ లాగా అలా వచ్చాయి. ఓకే, ఐ డిజీజ్ అంటే మనకు తెలుసు కదా, ఐలో కార్నియా పార్ట్లో మనకేంటంటే వాటర్ లాగా లైక్ కొంచెం మనకి అట్లా ఐ డిజీజ్ అంటే ఐలు అట్లా అలా గుర్తుపెట్టుకోండి, ఇంకా బేసిక్గా ఎక్కువ డీటెయిల్డ్గా ఇంకా అవసరం లేదు. అల్సర్స్ అంటేనే స్పోర్ట్స్ లాగా ఓపెన్ స్పోర్ట్స్, ఓకేనా. అలా నెక్స్ట్ వాటర్ మౌల్డ్ డిజీజ్, ఇది ఫంగల్ అనమాట, ఇది అంతే మనకి హెమరాజెస్ ఇట్లా వాటర్ ఫ్లూయిష్ అలా ఒకసారి చూసుకోండి అనమాట. వాటర్ మౌల్డ్ డిజీజ్ వీటిలో ప్రోటోజోవాలో ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్థియోఫేసిస్ ఆర్ వైట్ స్పాట్ డిజీజ్ అంటే మనకి వైట్ ఇట్లా చిన్న పస్ట్యూల్స్ అంటారు కదా, సిస్ట్లు ఎట్లయితే మనకి ప్లాంట్స్ రస్ట్లో అట్లా చూస్తాం కదా, సో వైట్ ఎక్కువ డిజీజ్ ఏం లేవు, బట్ ఈ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే మనం అటెంప్ట్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. ఇంకా మీరు ఇంక డీటెయిల్డ్గా చదువుకోవాలనుకునే ఈ డిజీజెస్ వరకు చదువుకోండి, అన్నీ చదువుకున్నాను ఓకే, అట్లీస్ట్ ఈ వీటి వరకు చూసుకోండి అనమాట. ఫిషెస్ ఓకేనా. తర్వాత ఇదైతే నేమ్లోనే ఉంది, కోస్టియాసిస్, స్కిన్ అంతా బ్లూయిష్ అలా అయిపోవడం అనమాట, ప్యాచెస్ లాగా రావడము అలా ఉంటుందన్నమాట. ఓకే, సో చూసుకోండి. సో ఏంటి అంటే ఇవి ఇంపార్టెంట్ అండి, ఫిషరీస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈజీగా మనకి 3 to 4 మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ మనము 2 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా వేరే, ఎస్పెషల్ అగ్రికల్చర్ వాళ్ళకి చెప్తున్నాను, మీరు వేరే సబ్జెక్ట్స్లో స్కోర్ చేసే కెపాసిటీ ఉన్నా కూడా ఇవి ఏంటంటే సింపుల్ టాపిక్స్ చదువుకుంటే, నేను మీకు చెప్పినట్టు పార్ట్ 1 ఎవరైతే ఒకవేళ ఇది చూడకుండా డైరెక్ట్ పార్ట్ 2 చూస్తున్నారో అట్లీస్ట్ ఒక్కసారి పార్ట్ 1కి వెళ్ళి ఈ నోట్స్ అన్న ఈ 4 పేజెస్ స్క్రీన్ షాట్ తీసుకోండి, పాజ్ పెట్టుకొని. మీకు 2 మార్క్స్ అన్న ఈజీగా వస్తాయి, 1 మార్క్ అయితే గ్యారంటీ, 2 మార్క్స్ అన్న వస్తాయి ఈ 4 పేజెస్ చూసుకుంటే. ఓకేనా. హోప్ మీకు ఈ ఫిషరీస్ హెల్ప్ మొత్తం వదిలేయడం కంటే ఒక 1 మార్క్ అన్నా వస్తుంది ఈ 2 వీడియోస్ వల్ల అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్.